ప్రత్యేక హోదా కోసం ఎవరు ఎన్ని చేసినా అది సాధ్యం కాదన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ కు పార్లమెంట్ వ్యవస్థ అంటే ఏంటో తెలుసా అని జేసీ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటున్న జేసీతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ఎంపీలు చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు చేసుకుని సార్ చెప్పండి సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఎంపీలు చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు కదా, ఆయనకు తెలియక వ్యాఖ్యలు చేస్తున్నాడు, అది సరైనది కాదు. ప్రాక్టికల్గా పార్లమెంటరీ సిస్టమ్ ఇవాళ ఏ రకంగా జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే సంతోషిస్తాం అంతే. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఎంపీల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. చట్టసభల్లో ఎంపీలు చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చట్టసభలో చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టడంలో ఎంపీలు చాలా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదన అందరికీ ఉంది. ఆ ఆవేదన ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది, ఆయనకు ఒక్కనికే కాదు. నేనేమంటున్నా అంటే ఊహల్లో తేలిపోవడమో లేకపోతే పుస్తకాల్లో ఉన్నట్టు ఒకటి, ప్రాక్టికల్గా ఉన్నటువంటిది ఒకటి. ఇవాళ పార్లమెంటరీ సిస్టమ్ ఏ రకంగా పనిచేస్తుందో ప్రాక్టికల్గా మీరు చూడండి. ఒక్కటయా నేను ఒక్క మాట అడిగితే మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేశారు. రాజశేఖర రెడ్డి ఒక్కరోజైనా శభాష్ చంద్రబాబు నాయుడు ఇది మంచి పని చేశాడు ఎప్పుడన్నా చెప్పాడవే? రైట్. మా చంద్రబాబు నాయుడు మాత్రం రాజశేఖర్ ఎప్పుడో గుడ్ రాజశేఖర్ అన్నాడా? ఇవాళ నరేంద్ర మోడీ ఏదో చెప్తున్నాడు, చేస్తున్నాడు. కార్గే ఒక్క రోజు లేచి గుడ్ బహుత్ అచ్చా కామ్ కరాయా భయ్ అని ఇట్లా ఎప్పుడు అన్నాడా? అనరు. అంతే. ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యము సరైనటువంటి ప్రజాస్వామ్యం కాదు. తినే ఫుడ్ అడల్టరేటెడ్, తాగే నీళ్లు అడల్టరేటెడ్, గాలి అడల్టరేటెడ్, కాబట్టి మన బుద్ధులు కూడా అడల్టరేటెడ్. అంతేపా, ఇంకేం చెప్పాలి? ఏం చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది? మీరు దేవుడు నరేంద్ర మోడీకి మంచి ఆలోచించి ఆయన చెప్తే, కళ్ళు ఏమైనా వచ్చి చెప్తే జరుగుతుంది, అది జరగదు. తమ్ముడు, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసే సంఘాలకు కావచ్చు, పార్టీలకు కావచ్చు, మీరేం చెప్పదలుచుకున్నారు? ఎవరు ఆందోళన చేసినా ప్రత్యేక హోదా కోసము నా సానుభూతి. కానీ ఒక్కతోని ప్రాక్టికల్గా మీరు ఆలోచించేయండి. ఏమైనా ఆందోళన చేస్తే వస్తుందంటే సంతోషం, రానప్పుడు ఎందుకు ప్రజలను బాధ పెడతాను? తెలంగాణ ఉద్యమం కూడా 60 సంవత్సరాలుగా జరుగుతుంది. దాన్ని తెలంగాణ ప్రజలు సాధించలేరు అని అనుకున్న విషయాన్ని కూడా సాధించుకున్నారు. ఆ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా గురించి కూడా అలాంటి ఉద్యమాలే జరుగుతున్నాయి. నేను మాట్లాడతాను ఈ 5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల గురించే నేను మాట్లాడుతున్నా. తర్వాత వచ్చేవాళ్ళు ప్రధానమంత్రి మంచివాడైతే వస్తుంది మనకు. అప్పుడు ఈ 3 సంవత్సరాల్లో నరేంద్ర మోడీకి ఆ జగన్మాత ఆదేశిస్తే వస్తుంది తప్ప, లేకపోతే రాదు. మోడీ ఉన్న రోజులు ప్రత్యేక హోదా రాదంటారా? రాదు. చలో రాదు. ధన సహాయం జరుగుతుంది ఆయన ద్వారా తప్ప ప్రత్యేక హోదా నువ్వు కాళ్ళు పైకెత్తి తల కింద తపస్సు చేసిన రా తమ్ముడు. మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఏపీకి ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు, కాకపోతే ఆర్థిక సహాయం చేస్తారని చెప్పేసి జేసీ దివాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఫనీతో సుధీర్.